ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేపడుతున్నటువంటి ఎస్ఐఆర్ ఒక చాలా రాష్ట్రాలకి ఒక షేకింగ్ పరిస్థితిని తీసుకొస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో ఈ ఎస్ఐఆర్ ఎప్పుడు అమలు కానుంది, దీన్ని ఎదుర్కోవడానికి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా స్టాండ్ తీసుకుంటుందా, అసలు ఎలా ఉండబోతుంది ఎస్ఐఆర్ ఏపీలో? ఫస్ట్ దేశంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ కొంచెం చెప్పుకొని దెన్ వీ విల్ కమ్ బ్యాక్ టు ఏపీ సార్. బీహార్ ఎస్ఐఆర్ తీసుకుంటే దగ్గర ఒక 12% ఓటింగ్ వరకు డిలీట్ చేయబడింది, పోలైన ఓట్ల కౌంట్లో చూసుకుంటే. అసలు మీరు ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఒక 10% పెరిగింది. అంటే 2024 పార్లమెంట్ ఎన్నికలతో కంపేర్ చేస్తే ఓటింగ్ పర్సంటేజ్ కూడా 10% పెరిగింది. చాలామంది మేధావులు చెప్పేది ఏంటి అంటే 100 ఓట్లు ఉన్నాయి సార్, 50 మంది ఓటేశారు, ఓటింగ్ పర్సంటేజ్ ఎంత? 50%. ఓ 10 ఓట్లు డిలీట్ చేసాం, ఇప్పుడు 90 ఓట్లే ఉన్నాయి, మళ్ళీ 50 మంది ఓటేశారు, ఇప్పుడు ఎంత వస్తుంది? అంతే కదా, 50 అంటే ఆల్మోస్ట్ 55-60% వెళ్ళిపోతుంది కదా. అవును. సో ఓట్లు డిలీట్ అయినాయి కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అనే వాదన కొంతమంది తీసుకొచ్చారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే 2024 పార్లమెంటు ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే 60 లక్షల ఓట్లు అదనంగా పోలైనవి అసెంబ్లీ ఎలక్షన్లకి. ఓకే, అంటే డిలీట్ చేసిన ఓట్లతో సంబంధం లేకుండా 60 లక్షల ఓట్లు అదనంగా పోలైనవి. సో ఈ పోలైన ఓట్లు ఎక్స్ట్రా ఓట్లు ఇవ్వాలి కదా. పాయింట్ నెంబర్ 1, బీహార్ చరిత్ర గురించి మాట్లాడుకుందాం. బీహార్ అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా 1967లో గత ఎన్నికల కంటే ఎప్పుడైనా ప్రీవియస్ ఎలక్షన్ల కంటే మోర్ దాన్ 5% ఓటింగ్ పెరిగింది. 3 టైమ్స్ జరిగింది సార్. ఓకే, ఒకటి 1967లో 7% పెరిగింది ఆల్ ఆఫ్ సడన్ గత ఎన్నికలతో పోల్చుకుంటే. మొట్టమొదటిసారి కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది బీహార్లో. మరలా 13 సంవత్సరాల తర్వాత మరలా 7% పెరిగింది. మళ్ళీ తిరిగి కాంగ్రెస్ అధికారంలో రాగలిగింది. మరలా 10 సంవత్సరాల తర్వాత 90లో 5.7% ఎంతో ఇంక్రీజ్ అయింది. జనతాదళ అధికారంలోకి వచ్చింది. కట్ చేస్తే ఇప్పుడు 10% పెరిగింది, కానీ ప్రభుత్వం మార్పు జరగలేదు సార్. స్వీప్ చేయగలిగారు. ఒక సెఫాలజిస్ట్గా కానివ్వండి, జనరల్ పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న ఎవరైనా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే అది యాంటీ ఇన్కంబెన్సీ అనే కదా చెబుతారు. అవును, మరి ఏం జరిగిందంటారు మరి బ్యాక్ ద స్క్రీన్? దట్ ఈస్ కాల్డ్ ఎస్ఐఆర్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఎస్ఐఆర్. అందుకే అన్ని రాష్ట్రాలు భయపడుతున్నాయి. ఇక్కడ మేజర్ ఫెయిల్యూర్ ఎవరు అంటే రాహుల్ గాంధీ గారు. ఎందుకంటే యాక్చువల్లీ ఆయనే కదా ఎస్ఐఆర్ని ఎక్కువగా అపోజ్ చేసింది. అపోజ్ చేస్తారు అదే చెప్పబోతున్నా. అపోజ్ చేస్తారు. దొంగల పడ్డ అని సామెత ఉంటుంది చూడండి, ఆ టైపులో అయిపోయిన తర్వాత ఎలక్షన్ కొన్ని నెలలకు వచ్చి ఇదిగో ఈ దొంగ ఓట్లు అంటారు. ఇప్పుడు హర్యానా ఫైల్స్ తెచ్చారు, మహారాష్ట్ర ఫైల్స్ గురించి మాట్లాడారు, కర్ణాటక ఎలక్షన్లు ఎట్లా జరిగినాయో మాట్లాడారు. బీహార్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు వివిప్యాట్ స్లిప్లు 100% కౌంట్ చేయాలి అని ఎందుకు మాట్లాడలేదు? మీరు ఫిజికల్ ఓట్స్ను కౌంట్ చేయాలని ఎందుకు మాట్లాడలేదు? ఒక ప్రోగ్రామింగ్ త్రూ ఓట్లు యాడ్ అవుతున్నాయని ప్రూవ్ చేసినప్పుడు ప్రోగ్రామింగ్ త్రూ ఓట్లు ఈవీఎంలో కూడా యాడ్ అవుతాయని అర్థం చేసుకోవాలి కదా. అంతే కదా. అవకాశం ఉన్నప్పుడు, ఫిజికల్ కాపీస్ అవైలబుల్ ఉన్నప్పుడు వివిప్యాట్ స్లిప్పులను 100% కౌంట్ చేయండి అని బీహార్ ఎలక్షన్కి అడగచ్చు కదా. అడిగారా కనీసం? ఇంకోటి, ఇప్పుడు బీహార్ ఎలక్షన్ పరిస్థితి చూసాం. నెక్స్ట్ కమ్ బ్యాక్ టు పశ్చిమ బెంగాల్లో అయితే రోహింగ్యాల ప్రాబ్లం కూడా ఉంది అని ఈ ఎస్ఐఆర్లోనే ఇంటర్నల్గా ఎన్ఆర్సీసీఏకి సంబంధించిన యాక్టివిటీ కూడా చేస్తున్నారు వాళ్ళు. ఓకే, ఇట్స్ గుడ్ థింగ్, నేనేం అపోజ్ చేయట్లా. 2004 ఎన్నికల్లో ఓటు లేకుండా ఇప్పుడు ఓటు హక్కు అప్లై చేసి ఉంటే ఎస్ఐఆర్లో, అంటే మధ్యలో ఓటేసి ఉండొచ్చు 2004కి ఇప్పటికి, అంటే ఒకటి కొత్త ఓటర్ అయి ఉండాలి, అంటే 18 ఏళ్ళు నిండి. ఒకవేళ 18 ఏళ్ళ నుండి కొత్త అతను అయితే వాళ్ళ పేరెంట్స్ 2004లో ఓటేసినట్టు కానీ, లేదు అంటే ఇక్కడ ఉన్నట్టు ప్రభుత్వ ధృవీకరణంగా ఏదో ఒక పత్రం చూపించాలి. హౌస్ ట్యాక్స్ అవ్వచ్చు, వాటర్ బిల్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, ఈ రోహింగ్యా వెరిఫికేషన్ ఇన్వెస్టిగేషన్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినాయి అన్న తర్వాత డిలీట్ చేయబడ్డ ఓటర్లు ఎంతమంది దీన్ని ఫేస్ చేయడానికి ఇష్టపడతారు? పోతే ఓటు పోయింది, ఇవన్నీ ఎవడు ఫేస్ చేస్తారు అనుకోరా? అంతే కదా. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్కి వద్దాం. మళ్ళీ ఉత్తరప్రదేశ్ స్టేట్కి ఎలక్షన్ ఇంకా సంవత్సరం పైన ఉంది. అవును, గడువు నెల ఎత్తారు వీళ్ళు. గడువు ఎస్ఐఆర్ నెల ఎత్తారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి.
కొంచెం 2-3 నెలలు ఇవ్వచ్చు కదా. రెండోది, ఎస్ఐఆర్ మీద ఎన్నో అపోహలు ఉన్నప్పుడు ఎస్ఐఆర్ ప్రొసీజర్ అసలు మీకు ఐడియా ఉందా, చెప్పమంటారా? చెప్పండి, పర్లేదు, అందరి కోసం. ప్రతి బూత్ లెవెల్ ఆఫీసరు ముందు ఆ ఫామ్స్ ఇస్తారు, ఎస్ఐఆర్ ఫామ్స్. ఓకే. రిటర్న్ రాని ఫామ్స్ అన్నీ కూడా ఇక్కడ స్థిర నివాసం లేరని డిలీట్ చేసేస్తున్నారు. ఓ, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఉత్తరప్రదేశ్, బీహారు, పశ్చిమ బెంగాల్ ఎస్పెషల్లీ ఈ మూడు గురించి ఎందుకు మాట్లాడాలని చెప్తా. ఇప్పుడు ఈ మూడిట్లో వాళ్ళ సొంత ప్రదేశాల్లో ఉపాధి లేక జీవనం కోసం, ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళి పనులు చేసుకుంటున్నారు వాళ్ళు. హైదరాబాద్లో ఏ షాప్కి వెళ్ళినా కనబడతారు. అవును, ఎక్కువ యూపీ, బీహార్ కన్స్ట్రక్షన్కి వెళ్తే కనబడతారు, బీహారు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వాళ్ళు. అవును. సో ఉపాధి సొంత ప్రాంతాల్లో ఇవ్వలేని ప్రభుత్వాల ఫెయిల్యూర్ని, ప్రజాస్వామ్యంలో ప్రధానమైన హక్కైన ఓటుని తొలగించటం ఎంతవరకు న్యాయం? ఓకే. వాడు చచ్చిపోలేదుగా. ఇప్పుడు మీకు ఉత్తరప్రదేశ్ ఎస్ఐఆర్ ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చేటానికి, అంటే ఫైనల్ రివిజన్ అనౌన్స్ చేసేసరికి ఎంత చెప్పారు? 2,89,00,000 ఓటర్లు డిలీట్ అయ్యారు. బాబోయ్. ఇందులో 44 లక్షల మంది ఓటర్సు చనిపోయారు అని క్లెయిమ్ చేశారు. మరి 2024లో ఈ 44 లక్షల మంది ఓట్లు డిలీట్ చేయని బిఎల్ఓల మీద యాక్షన్ ఎందుకు తీసుకోరు మీరు? తీసుకోవాలి కదా మరి. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమికి అండ్ ఎన్డీఏ కూటమికి మధ్య ఉన్న వ్యత్యాసం 4,50,000 ఓట్లు. మీరు ఇప్పుడు డిలీట్ చేసిన ఓట్లన్నీ 2,89,00,000 ఓట్లు. అంటే ఆ రోజున ఎలక్షన్ సక్రమంగా జరిగినాయని ఇప్పుడు నమ్మాలమా? అంతే కదా, అనుమానం వస్తుంది. 2,89,00,000 ఓట్లు డిలీట్ చేశారని కదా, అది ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఎంటైర్ తెలంగాణ ఓటర్ లిస్ట్. ఆఫ్ కోర్స్ అంతే. అంటే లేని ఓటర్స్, అంటే ఇప్పుడు 2,89,00,000 అంటున్నాం కదా, జనరల్గా ఆలోచించిన మీరు దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది మొన్న ఓటు హక్కును పొందారు 2024 ఎన్నికల్లో. అవును. వాళ్ళకి 543 పార్లమెంట్లు అన్నాం. అంటే యావరేజ్గా 18 లక్షలు 19 లక్షలకి ఒక పార్లమెంటు. అవును. ఓటర్లు అన్ని కూడా లేవులండి. ఏపీలో చూసుకుంటే 7-8 లక్షలే ఉన్నాయి. లేదు సార్, ఉంటాయి కొన్ని. 18 అంటే 7 అసెంబ్లీలు కదా, 7 2.5 వేసుకున్నా కూడా 15-16 లక్షల పైనే ఉంటాయి ఓట్లు. అవును. సో మినిమం 18 మాక్సిమం 18 అనుకుందాం. ఇప్పుడు 2,89,00,000 డివైడెడ్ బై 18 లక్షలు వేస్తే దగ్గర దగ్గర 17 నుంచి 20 పార్లమెంటు స్థానాలు. అవును. సరే 15 నుంచి 17 అనుకోండి. ఓకే. మీరు ఓటర్స్ లేకుండా ఎక్కువ పార్లమెంటు స్థానాలు పొంది వాటిల్లో గెలిచి అధికారంలో లేరు అని ఆన్సర్ చేయగలరా? లేని ఓటర్స్తో ఎక్కువ పార్లమెంటు స్థానాలు యూపీకి అలాట్ చేసుకొని ఆ ఎక్కువ స్థానాల్లో గెలిచి కదా మీరు అధికారంలో ఉన్నారు. అంతే కదా. ఇదే ఎస్ఐఆర్ మీరు 2024 పార్లమెంటుకు చేసుంటే ఇన్ని ఓటర్లు లేకపోతే మిగిలిన రాష్ట్రాల వాళ్ళు అడిగేవాళ్ళు కదా, ఇందులో పార్లమెంటు స్థానాలు తగ్గిండి మరి. అవును, అంతే కదా. మరి తగ్గిస్తే అక్కడ 15-16 పార్లమెంట్లు తగ్గితే మీరు ఆ నెంబర్ కోసమే కదా ఈరోజు ఏపీ అండ్ బీహార్లో పొత్తు పెట్టుకున్నారు. మరి ఆ పార్లమెంటు స్థానాలు లేకపోతే ఈరోజు అధికారంలోనే లేరు కదా మీరు. సరే, అధికారం సంగతి ఎన్డీఏ గురించి కూడా పక్కన పెడదాం, సౌత్ ఇండియా బెనిఫిట్స్ గురించి మాట్లాడదాం. ఒక ఉత్తరప్రదేశ్లో 55% ఓటింగ్, గుజరాత్లో 55% ఓటింగ్, బీహార్లో 55% ఓటింగ్, 55-56. మధ్యప్రదేశ్లో మాత్రమే 67, రాజస్థాన్లో కూడా 57. అంటే వీళ్ళు క్లీన్ స్వీప్ చేసేవో వీళ్ళు అధికారంలోకి వచ్చే స్టేట్స్లో 55-56% దాటదు. ఎక్కడైతే ఎన్డీఏ కూటమి అధికారంలో లేదో అక్కడ మాత్రం భారీ స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఆంధ్రప్రదేశ్ 82% అయింది. ఉత్తరప్రదేశ్ బీహార్తో సేమ్ జియోగ్రఫీ, సేమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే పశ్చిమ బెంగాల్లో 80% పోలింగ్ అయింది. తమిళనాడులో 74 అయింది, కేరళలో 74 అయింది, కర్ణాటకలో 70+ అయింది. అంటే వీటన్నిటిలో ఎక్కడా కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండదు. అంటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వం మీద వ్యతిరేకతతో భారీ స్థాయిలో వీళ్ళు ఓటింగ్ వేశారు. ప్రభుత్వం మీద అనుకూలం ఉండటం వల్ల ప్రతిపక్ష పార్టీలు ఓటింగ్కే రాలేదు వాళ్ళ రాష్ట్రాల్లో. అసలు ఎస్ఐఆర్ ఎందుకు నడుపుతున్నారు? ఇంత కష్టపడే బదులు ఆధార్ కార్డుని ఓటర్ ఐడిని ఇంటిగ్రేట్ చేస్తే డూప్లికేట్ ఓట్లు పోతాయి. డెత్ ఓటు వాళ్ళు వచ్చి ఇప్పుడు థంబ్ ఇంప్రెషన్ వేసి ఇంటిగ్రేట్ చేసుకోలేడు కదా ఆధార్ కార్డుని అండ్ ఓటర్ ఐడిని. అవును. డూప్లికేట్ ఓట్లు ఇప్పుడు హైదరాబాద్లో ఓటు ఉంది, లేదు మా గ్రామంలో ఓటు ఉంది అనుకుంటే ఏడో ఒక చోటే నేను థంబ్ ఇంప్రెషన్తో ఇంటిగ్రేట్ చేయగలను కదా.
2 చోట్ల చేయలేను కదా నేను, తెలిసిపోద్ది కదా. తెలిసిపోతుంది కదా. ఆధార్ ఒకటే ఉంది కదా మనకి. ఇది అంటే ఒక 6 నెలలు టైం ఇచ్చి మీరు ఆధారు ఓటర్ ఐడి ఇంటిగ్రేట్ చేసుకోండి అంటే ప్రజాధనాన్ని ఎస్ఐఆర్ పేరుతో భారీ స్థాయిలో ఇంత ధనం వృధా చేయాల్సిన పని కూడా లేదు కదా. అవకాశాలు ఉండి చేయరు. వీవీప్యాట్ స్లిప్ లెక్క పెట్టరు కానీ ఫిజికల్ కాపీలు పెడతారు. ఇదంతా ఎవడి సొమ్ముని ఎవడు ఖర్చు చేస్తున్నట్టు. అవును. సో ఇప్పుడు 2,17,00,000 మంది ఓటర్సు ఉపాధి కోసం ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయారు. గత 6 నెలలుగా వీళ్ళు స్థిర నివాసం ఇక్కడ లేరు అనే కారణంగా 2,17,00,000 మందికి ఓటు రిలీజ్ చేశారు యూపీలో. మరి ఆంధ్రప్రదేశ్లో రేపు ఎస్ఐఆర్ నడిస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్కి ఓటు తీసేస్తారా? వాళ్ళు ఎన్నో ఏళ్లగా హైదరాబాద్లోనే కదా వాళ్ళ స్థిర నివాసం ఉంటుంది, వాళ్ళ వ్యాపారాలు అక్కడే, వాళ్ళ బిజినెస్లు అక్కడే, వాళ్ళ నివాసం అక్కడే కదా. మరి వాళ్ళు ఓట్లు రిలీజ్ చేస్తారా? అంటే రాజకీయ నాయకులకి ఆర్థికంగా వెసులుబాటు ఉన్న వాళ్ళకి ఒక రూలు, పేదలకు ఒక రూలా? మధ్యప్రదేశ్ వాళ్ళకి ఒక రూలా? 2, ఆన్లైన్లో ఫామ్ రిటర్న్ డీటెయిల్స్ అప్లోడ్ చేసి ప్రొవిజన్ ఇచ్చారా? ఇవ్వలా. లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఐఆర్ ప్రొసీజర్ గురించి అవేర్నెస్ ఎక్కడ క్రియేట్ చేశారు మీరు? ప్రజలకి టీవీలో యాడ్స్ రావాలి కదా అవేర్నెస్. అంటే ఎస్ఐఆర్ ఎలా నడిచింది, మీ ఓటు హక్కు మీరు దక్కించుకోవడానికి ఇన్ని ప్రొవిజన్స్ ఉండే ఈ విధంగా అనే విధంగా ప్రమోషన్ నడవాలి కదా. దేశవ్యాప్తంగా నేషనల్ గవర్నమెంట్ తరఫున ఎక్కడైనా యాడ్ వచ్చిందా మనకు ఎస్ఐఆర్ విధి విధానాలు ఇది ప్రొసీజర్ ఇది, దీన్ని ఇలా వాడుకోండి, మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి ఇంకా తెలుసుకోండి, ఈ విధంగా ఎక్కడైనా వచ్చినాయా? లేదు. ఎందుకు చేయట్లా? ఎందుకు చేస్తారు? లేదు సార్. 2, జనరల్గా మొన్న బీజేపీ వాళ్ళు చెబుతున్న స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ నివాసం ఉండని వాళ్ళు ఇక్కడ అభ్యర్థిని ఎన్నుకొని ఈ ప్రాంత అభివృద్ధిలో ఎలా భాగస్వాములు అవుతారని అడుగుతున్నారు. మీరు ఉపాధి ఇవ్వలేకపోయారు, తిండి కోసం కుటుంబంతో వలస వెళ్ళారు. ఎప్పటికైనా తన చిరకాల కోరిక ఏముంటుంది, సంపాదించుకున్న తర్వాత తన స్వగ్రామంలో ఇల్లు కట్టుకొని అక్కడ జీవించాలి. మా గ్రామంలో ఉపాధి పెరగాలి అంటే నా ఓటు కూడా అందులో భాగస్వామ్యమై మా ప్రాంత అభ్యర్థిని ఎన్నుకోవడంలో నేను భాగస్వామిని అవ్వాలని కోరుకుంటారు. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు 10,000 రూపాయలు 15,000 రూపాయల కోసం నెల పని చేయడానికి హైదరాబాద్ వచ్చిన వ్యక్తి ఎస్ఐఆర్లో అది రిసీవ్ చేసుకొని దానికి డాక్యుమెంట్ సబ్మిట్ చేసి దాన్ని హ్యాండ్ ఓవర్ చేయడానికి వెళ్ళి మళ్ళీ ఎలక్షన్కి ఇంకోసారి వెళ్ళాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది? ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత చూడండి, మీరు హైదరాబాద్ నుంచి వైజాగ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మన తెలుగు ప్రజలు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసేవాళ్ళు హిందీ వాళ్ళు చూడరు కాబట్టి నేను ఎగ్జాంపుల్కి ఇది తీసుకున్నా. ఒక రత్నాచలు, ఒక సింహాద్రి, ఒక జన్మభూమి లాంటి ట్రైను ఇట్లా 20 సంవత్సరాల క్రితం అంటే యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ట్రైన్స్ కాకుండా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య మధ్య తరగతి ప్రజలకు కానివ్వండి, లేదు అంటే పేద ప్రజల కోసం కొత్తగా వేయబడిన ఒక రైల్వే లైన్ చెప్పండి. ఒకటి చాలు నాకు, రెండోది అడగను నేను. లేదు. వీళ్ళేసే ట్రైన్లు ఏంటి? వందే భారత్, గరీబ్ రథో వందే భారత్ అని ఏసీ ట్రైన్స్ వేసి, అంటే వందే భారత్ అని పేరు పెట్టడం కూడా ఎంత తప్పండి. అంటే డబ్బున్న వాళ్ళు మాత్రమే ప్రయాణించే దానికోసమా మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం? వందే భారతం అనుకుంటూ మనం స్వాతంత్రం తెచ్చుకుంది డబ్బున్న వాళ్ళ కోసమా? ఇదా ఎన్డీఏ కూటమి యొక్క స్టాండు? ఒకప్పుడు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీకు 2G 3Gలు నడిచే రోజుల్లో జంపింగ్ కాల్ వెళ్తే మీరు ట్రాయ్ కంప్లైంట్ ఇవ్వండి మీకు ఎస్ఎంఎస్లు వచ్చాయి, వాళ్ళకి పెనాల్టీలు పడాయి. ఈ రోజున టెక్నాలజీ పెరిగిపోయిందని ఆ నెట్వర్కింగ్ అంటే మీకు ఆ జియో అవ్వచ్చు, ఎయిర్టెల్ అవ్వచ్చు, వీళ్ళందరూ వైఫై కాలింగ్ అని వెళ్ళిపోతే మన ఇంట్లో మాట్లాడుతుండగానే కాల్ కట్ అయిపోతుంది. ఆబ్వియస్లీ దీనికి ట్రాయా? అసలు దీనికి సొల్యూషన్ ఏంటి? ఎక్కడ కంప్లైంట్ చేయాలి? అవేర్నెస్ ఎక్కడ ఉంది? ఏ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది సార్? సార్ 2014 నుంచి తీసుకోండి, గత 10 ఏళ్ళు ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరిగేషన్ పెరిగిన ప్రాంతం కొత్తగా భారీ స్థాయిలో ఇరిగేషన్ కోసం ఈ డ్యామ్ కంప్లీట్ చేసామనేది ఒకటి చెప్పండి. రెండోది అడగను నేను. లేదు. సో ప్రజలు నేనేమంటానంటే సార్, ఇప్పుడు ఎస్ఐఆర్ జరుగుతున్నా ఏది జరుగుతున్నా ప్రజలు ప్రశ్నించడం తగ్గిపోయింది, విచక్షణ తగ్గిపోయింది, సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ తగ్గిపోయింది. ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోవటం, ఎన్నో కారణాల వల్ల ప్రశ్నించే వాళ్ళు లేకపోవటం, కేవలం అంటే ప్రలోభ పెట్టి. ఇప్పుడు చూడండి బీహార్ ఎలక్షన్ సార్, అంత మద్దతు ఎన్డీఏకు ఉంటే ఎలక్షన్ల ముందు ప్రతి మహిళకి 10,000 ఇవ్వాల్సిన పనే ఉంది మీకు. కోటి ప్రభుత్వ ఉద్యోగాలు హామీ ఇచ్చారు కదా. గత 15 ఏళ్లుగా కూడా నితీష్ కుమార్ గారే కదా అధికారంలో ఉంది. మీరు గత 15 ఏళ్లలో ఇవ్వలేని ఉద్యోగాలు రేపు ఇస్తారని ఎలా నమ్ముతారని ఇస్తారా హామీ? ఒకవేళ మీకు కేక్ వాక్ లాగా ఎలక్షన్ ఉండుంటే ఇలాంటి హామీలు ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా. అవును.
సో ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్లీ ప్రజలకి ఎలక్షన్ విధానం మీద, ఎస్ఐఆర్ మీద చాలా అనుమానాలు. డెఫినెట్లీ ముందు ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయకుండా ఈ యాక్టివిటీ ద్వారా ఓట్లు డిలీట్ చేయడం అంటే, ఇప్పుడు ఏపీలో ఒక్క పాయింట్ చెప్తా చూడండి సార్. పనులు చేసుకోవడానికి వేరే రాష్ట్రాలు వెళ్ళి పనిచేసుకునే వాళ్ళకి ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుందా, అనుకూలత ఉంటుందా? అంతే. వ్యతిరేకతే ఉండేది. అంటే నేను మా ఊరు వదిలి ఏడో వెళ్ళి వలస జీవితం బతుకుతున్నప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకతే ఉంటుంది కదా. మరి వీళ్ళ ఓట్లు డిలీట్ చేయడం అనేది అధికారంలో ఉన్న వాళ్ళకి ఫేవర్ చేయటమా కాదా? అంతే, న్యాచురల్లీ. రేపు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అదే సార్. సో ఆంధ్రప్రదేశ్లో కూడా డూప్లికేట్ ఓట్స్, డిలీటెడ్ ఓట్లు, డెత్ ఓట్లు అండ్ పక్కపక్క నియోజకవర్గాల్లో ఇటు ఓటు ఉంటాయి. మళ్ళీ హైదరాబాద్లో ఓటు హక్కు కలిగి హైదరాబాద్లో 6 నెలల ముందు ఎలక్షన్ తర్వాత ఇక్కడ ఓటేస్తున్నారు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటేస్తున్నారు. ఇవి కాక వాళ్ళ ఓట్లను వాళ్ళు కాపాడుకోగలగాలి. ఇప్పుడు ప్రెసిడెంట్ రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉండటం వల్ల చాలా గ్రామాలలో వలస జీవితానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. పంటలు పండక, ఆర్థికంగా వెసులుబాట్లు లేక, పర్చేసింగ్ కెపాసిటీలు తగ్గిపోయి ఆంధ్రప్రదేశ్లో బతకలేక వలసలు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నేషనల్ గవర్నమెంట్ ఇచ్చిన స్టాట్స్ వైజే దగ్గర 12 లక్షల కుటుంబాలు వలసలు వెళ్ళిపోయినాయి అని చెబుతున్నారు. అంటే 50 లక్షల మంది ప్రజలు వలసలు వెళ్ళారని చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఓకే. రేపు వీళ్ళందరూ డెఫినెట్లీ ప్రభుత్వ వ్యతిరేకత ఉండిద్ది కదా వీళ్ళకి కూడా. ఎందుకంటే ప్రస్తుత అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి సరైన జీవనోపాధి కల్పించలేకపోతేనే కదా వీళ్ళు వలస వెళ్ళేది. వీళ్ళంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటేసేవాళ్ళే కదా. రేపటి రోజున వీళ్ళు గత 6 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసం లేరు కాబట్టి అని వీళ్ళ ఓట్లు డిలీట్ చేస్తే అది డెఫినెట్లీ వైఎస్ఆర్సీపీకి దెబ్బ కొట్టడమే కదా. సో వైఎస్ఆర్సీపీ అనేది ఇప్పటి నుంచే ఎస్ఐఆర్ స్టాండ్ తీసుకోబోతుంది దీనికి ఎదుర్కోవడానికి. నేను అనుకోవటం ఇప్పుడే స్టార్ట్ చేసేస్తారు సార్ వాళ్ళు. ఎందుకంటే అధికారము, మీరు గుర్తుపెట్టుకోండి, అధికారంలోంచి దిగిన నెల రోజుల్లోపే జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండలో ఒక కార్యకర్తని వాళ్ళు నరికి హత్య చేస్తే నెల కూడా కంప్లీట్ అవ్వాలి. అప్పటికి నెల కంప్లీట్ అవునప్పుడు ఆయన రోడ్డు ఎక్కితే ఎలాంటి పరిస్థితి ఉంది, తనకు ఎంత మద్దతు ఉందో ప్రజలు చూశారు. సో గతంలో 2019 ఎన్నికల తర్వాత 23 స్థానాలు దక్కించుకున్న టీడీపీ దగ్గర 3.5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి యాక్టివిటీస్ చేయలే. కరోనా సమయంలో కూడా ఎక్కడా లేరు వాళ్ళు. లేరు, హైదరాబాద్లో ఉన్నారు. జనసేన వాళ్ళు పోరాడారు. కొత్త ఫస్ట్ వైఎస్ఆర్సీపీ మీద పోరాటం స్టార్ట్ చేసిన వాళ్ళు జనసేన వాళ్ళు. ఇప్పటంలో కావచ్చు, మీకు రకరకాల ఇన్సిడెంట్స్లో ప్రభుత్వ వ్యతిరేకతను స్టార్ట్ చేయించి జనసేన పోరాడుతున్న తర్వాత వచ్చిన వాళ్ళు టీడీపీ వాళ్ళు. అంటే 3.5 సంవత్సరాల పాటు రాలి. అలాంటిది వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంది. అలాంటి వైఎస్ఆర్సీపీ ఎస్ఐఆర్ వచ్చి కంప్లీట్ అయిన తర్వాత రాహుల్ గాంధీ గారు లాంటి డెసిషన్ తీసుకునేది మళ్ళీ జరిగిపోయిన పెళ్లికి వచ్చి రికార్డు చూపించే టైప్ ఉండదు. డెఫినెట్లీ ఎస్ఐఆర్ స్టార్ట్ అవ్వకముందే ఎస్ఐఆర్ రిలేటెడ్ వర్కులు కంప్లీట్ చేసుకొని సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే దేశంలో ఎస్ఐఆర్ని ఆహ్వానించిన ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ, అది గుర్తుపెట్టుకోండి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి ఎస్ఐఆర్ని. బేషరతగా దాన్ని ఆహ్వానించి ప్రస్తుతానికి హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ అలా మల్టిపుల్ ప్లేసెస్లో ఓటు హక్కు ఎక్కడో ఒక చోట వేసుకునే వెసులుబాటును చూడండి ఎస్ఐఆర్లో. ప్లస్ మాకు ఇంకేమైనా అభ్యంతరాలు ఉంటే స్టార్ట్ అయిన తర్వాత చెబుతామని చెప్పారు. అసలు ఫస్ట్ యాక్సెప్ట్ చేసిన 1 and only పార్టీ వైఎస్ఆర్సీపీ. సో మరి ఈ క్రమంలో అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ యాక్సెప్ట్ చేసింది, కానీ ఇప్పటివరకు ఉన్నటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియను చూస్తే అది ఆయా రాష్ట్రాల్లో అది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాలకు అనుకూలంగానే ఎస్ఐఆర్ ప్రక్రియ నడిచింది అనేది క్లియర్గా తెలుస్తుంది. అది బీహార్ విషయంలో కావచ్చు, ఇతర రాష్ట్రాల విషయంలో కావచ్చు. అంటే అటువంటప్పుడు ఇక ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. నేను అదే చెప్పన్నా. ఉత్తరప్రదేశ్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎస్ఐఆర్ నడిచింది, 2,89,00,000 ఓట్లు డిలీట్ చేయబడి అన్నీ అయిపోయినాయి. కానీ ఎలక్షన్ ఇంకా సంవత్సరం ఉంది. అవును, ఇప్పుడన్నా వాళ్ళు కరెక్ట్గా పని చేసుకుంటే ఎస్ఐఆర్ 1 month ఉంది. ఇప్పుడు కొంతమందిని యాడ్ చేయవచ్చు, తర్వాత కూడా మళ్ళీ యాడ్ చేయవచ్చు. అసలు ఎస్ఐఆర్ ప్రారంభానికి ముందే ఎస్ఐఆర్కి సిద్ధమైతే అసలు ఇన్ని ఓట్లు డిలీట్ అవ్వకుండా కూడా కాపాడుకోవచ్చు. రైట్, ఓకే. అది సిద్ధం అవడంలో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఉత్తరప్రదేశ్ 25 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో అంత ఈజీ కాదు. అంటే ఇంత వర్క్ చేయటం అటు బిఎల్ఓలకి కష్టమే, ప్రభుత్వానికి కష్టమే, ఇటు ప్రతిపక్ష పార్టీల యొక్క ఏజెంట్లకి కష్టమే. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకైనా రేపు ఇంకా 3 ఏళ్ల తర్వాత ఉన్న ఎలక్షన్కి ఇప్పుడే బూత్ లెవెల్ కార్యకర్తలను పనిచేయమంటే అంత ఎఫెక్టివ్గా చేస్తారా అనేది చూడాలి. రైట్, ఓకే.